హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే చోలే భటూరే తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి. మరి నేను ముందుగా అయితే 200 గ్రాముల వరకు కొమ్ము శనగలు తీసుకొని ఓవర్ నైట్ రాత్రి అంతా నానబెట్టేసుకున్నాను. తర్వాత ఉదయాన్నే ఇలా కుక్కర్లో మొత్తం కడిగేసుకొని వేసేసుకోవాలి. ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూపించిన మసాలా సామాన్లన్నీ వేసేసుకోవాలి. తర్వాత 1.5 గ్లాసు వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి. 1.5 స్పూన్ కూడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వరకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికితే కొంచెం బాగుంటుంది. అలాగే ఈలోపు అక్కడ ఉడికేలోపు మనమైతే ఇక్కడ ఒక గిన్నెలోని 4 కప్పుల వరకు మైదా పిండి, 1/2 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఎక్కువ సాగకుండా ఉంటుంది అనమాట. అలాగే 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. కొంచెం క్రంచిగా చాలా బాగా వస్తాయి. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేను సాల్ట్ వేసుకున్న స్పూను చిన్న స్పూన్ అండి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోద్ది. అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలండి. నాకైతే 1 గ్లాస్ వాటర్ వరకు అయితే పట్టాలి. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల పూరీలు బాగా వస్తాయి, కొంచెం బాగా పొంగుతాయి కూడా. పిండి కూడా కొంచెం మెత్తబడుతుందండి. అందుకనేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి. మనం కర్రీ తయారు చేసేంత వరకు పక్కన పెడితే కొంచెం బాగా నానుతుంది కదా. అలాగే నేను ఇక్కడ మూత తీసి చూశాను. కొమ్ము శనగలు బాగా ఉడికిపోయాయండి. బంగాళదుంపలు కూడా సపరేట్ చేసేసాను. ఈ బంగాళదుంపల్ని మెత్తగా బాగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పొడవుగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేసుకోవాలి. దాన్ని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటీలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి దీన్ని గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ల వరకు కారము, 1.5 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ 1.5 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇది మొత్తం బాగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని సిమ్లీలో పెట్టి వదిలేసుకోవాలి. నూనె మీదకు తేలేంత వరకు ఉంచితే సరిపోద్ది. అలాగే నేను కొమ్ము శనగల్లోని 2 గరిటెల వరకు కొమ్ము శనగలు తీసుకొని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇది మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం కొమ్ము శనగల్ని మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న కొమ్ము శనగలు మొత్తం వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఇలా కలిపిన తర్వాత మనం ఆలూని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటిని కూడా ఒకసారి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మెంతి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ముందైతే కింద దించేసుకోవాలి.
తాలింపు కోసం ఒక పెనం పెట్టుకొని అందులోని 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఎండుమిరపకాయను కూడా వేసుకొని, ఒక ఇంచు అల్లం అయితే పొడవుగా ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇందులోకి చోలే మసాలా అనేసి ఉన్నది కదండి, ఆ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనం పూరి అయితే తయారు చేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక చిన్న ఉండ అయితే చపాతీ ముద్ద అంత ఉండ తీసుకోవాలి. గుండ్రంగా బాగా చేసుకొని కొద్దిగా మైదా పిండిలో ముంచుకొని ఇలా పెట్టుకొని కొంచెం బాగా లైట్గా అయితే ఇలా చూపించిన విధంగా ఒత్తుకోవాలండి. మరి చపాతీ అంత పెద్దది అవసరం లేదు, లైట్గా ఇలాగా నేను చూపించిన విధంగా ఇలాగైతే ఒత్తుకుంటే సరిపోతుందండి. అలాగే స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీని అందులో వేసుకొని గరిటెతోటి ఇలా నూనెలో ముంచుకుంటూ ఒత్తుకుంటూ ఇలా చేసుకున్నాం అనుకోండి, పూరి చాలా అంటే చాలా బాగా పొంగుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా ఇలా వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోని మనం కర్రీ కూడా తయారు చేసుకున్నాం కదండి, ఆ కర్రీ కూడా వేసుకొని అదే ప్లేట్లోని పూరి కూడా తీసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అలాగే మిగిలినవన్నీ అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. పూరీల్ని బాగా వేయించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా ఇలాగ వేయించుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది చోలే భటూరే. ఇందులోకి పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఈ పూరీని ఇలా తీసుకొని కూరలో ముంచుకొని ఆనియన్స్ పెట్టుకొని తిన్నారనుకోండి భలే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.